నీటి కుట్రలు హైదరాబాద్లో సరిపడా నిల్వలున్న సరఫరా చేయని వైనం ట్యాంకులు పొంగి పొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కొన్ని ప్రాంతాలకు అధికంగా మరికొన్ని చోట్లకు సరఫరా అసలే లేదు జీఎం డీజీఎం మేనేజర్ల కనుసన్నల్లో లైన్మెన్ల ఎత్తుగడలు జలమండలికి ఝలకిస్తున్న వారిపై దృష్టి సారించిన విజిలెన్స్ విభాగం నేను చెప్తున్నా కదా ఇంకా స్టిల్ కేసీఆర్ కోవర్ట్ బ్యాచ్ అనేది ఈ వ్యవహారం నడిపిస్తున్నది పవర్ విషయంలో అంతే చేసిరు కొంతమందిని ఒకరిద్దరిని సస్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇంకా కేసీఆర్కి ఊడిగం చేస్తున్న కేసీఆర్ ద్వారా లబ్ధి పొందిన కొంతమంది ఈ వ్యవహారాలకు తెరదీస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఉద్యోగం వద్దా వాళ్ళకి జీతం వద్దా అంటే వాళ్ళు ఆ జీతానికంటే ఎక్కువగా వాళ్ళు సంపాదించుకుని ఉన్నారు వారికి ఆ జీతం అన్నది ఇట్లా వెంట్రుకతో సమానం సో అట్లాంటి ఆఫీసర్లు ఇంకా స్టిల్ ఈ గవర్నమెంట్లో ఉండి మొత్తం రూల్ చేస్తున్నారు మరి 120 days అయిపోయింది 4 నెలలు అవుతున్నది మరి గవర్నమెంట్ ఎందుకు ఇంకా వాళ్ళని పసిగట్టి తీసేయలేకపోతున్నది పొరపాటు మీ దగ్గర కూడా ఉన్నట్టు లెక్క కదా వాడు ఏమైనా చేస్తాడు అవతలోడు ప్రతిదీ కుట్ర ఇట్లాంటి కుట్రలు నాకు తెలిసి ప్రపంచ భారతదేశ చరిత్రలోనే లేవేమో ఇగో హైదరాబాద్లో కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు నీటి కుట్రలు పన్నినట్టుగా తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లున్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది వివిధ జలాశయాల నుంచి రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీటిని తీసుకొస్తున్నప్పటికీ లోటు పడుతుండటంతో ఏం జరుగుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి కొందరు లైన్మెన్లు రాజకీయ పార్టీలకు పావుగా మారి ప్రభుత్వం మారిన నేపథ్యంలో నీటి కష్టాలు మొదలయ్యాయనే ప్రచారానికి ఊతమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి వాణిజ్య సముదాయాలు పరిశ్రమలు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలకు అధికంగా సరఫరా చేస్తూ కాలనీలు బస్తీలకు ఇవ్వడం లేదని తెలిసింది మణికొండ గచ్చిబౌలి సిద్దికీనగర్ చందానగర్లోని కొన్ని చోట్ల మెహదీపట్నం హిల్ కాలనీ టోలీ చౌకీలోని నదీం కాలనీ ఎర్రగడ్డ ఇలా పలు ప్రాంతాలకు సక్రమంగా సరఫరా కావట్లేదు వచ్చిన లో ప్రెజర్ ఉంటోంది ఈ తంతు కొందరు జీఎంలు మరికొందరు డీజీఎంలు పలువురు మేనేజర్ల కనుసన్నల్లోనే సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి ఇటీవల మణికొండ డివిజన్ జీఎంను బదిలీ చేశారు ఆ స్థానంలో వచ్చిన జీఎంకు ఉద్యోగులెవరూ సహకరించట్లేదట ఆ స్థానంలో పలు ప్రాంతాలకు సరఫరా కూడా నిలిపేసి కొత్త తలనొప్పులు సృష్టించినట్టుగా సమాచారం ఉన్నత స్థాయి ఒత్తిళ్లు ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో చివరకు పాత జీఎంను కొనసాగించిరట అంటే కింద ఎంప్లాయీస్ పనిచేయకపోతే ఆ జీఎంను మార్చినందువల్ల మళ్ళీ పాత జీఎంను తీసుకొచ్చి పెట్టిరట అంటే అంత భయపడాల్సిన అవసరం ఏముంది ఎవరికి వారిదే ఇష్టారాజ్యం గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 1.30 కోట్ల జనాభాకు జలమండలి తాగునీరు సరఫరా చేస్తోంది భూగర్భ జలాలపై కాకుండా ఆధారపడకుండా 100 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా మంజీరా గోదావరి జలాలు తీసుకొస్తున్నారు ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తప్ప సరఫరాకు ఇబ్బందులు ఉండవు రోజు విడిచి రోజు గంట నుంచి గంటన్నర పాటు సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని ప్రాంతాలకు 40 నిమిషాలు కూడా ఇవ్వట్లేదు ఈ కృత్రిమ కొరతను జలమండలిలోని క్షేత్రస్థాయి ఉద్యోగులే సృష్టిస్తున్నారని విజిలెన్స్ గుర్తించినట్టు సమాచారం 100 మిలియన్ లీటర్లు అధికంగా సరఫరా చేసినా నీళ్లు వస్తలేవనే ఫిర్యాదులపై ఆరా తీయగా అసలు విషయం బయటపడిందట వేసవిలో మెరుగ్గా పనిచేసి దాహార్తి తీర్చాల్సిన కొందరు అధికారులు ఉద్యోగులు అందుకు భిన్నంగా రాజకీయం చేస్తున్నారని విజిలెన్స్ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది జలమండలిలో 24 ఆపరేషన్ మెయింటెనెన్స్ డివిజన్లున్నాయి వీటిలో నచ్చిన పోస్టింగ్ కోసం కొందరు జీఎంలు డీజీఎంలు ఎమ్మెల్యేలకు పూర్తి విధేయులుగా మారిపోయారు మరోవైపు గత ప్రభుత్వంలో తాగునీటి సరఫరా నిర్వహణ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోకుండా తమకు పనికి వచ్చే వారిని కూర్చోబెట్టారు ఇలా 10 ఏళ్లుగా ఒకే చోట ఉన్నవారు 40 మంది వరకు ఉన్నారు వీరి బదిలీకి ఉపక్రమించగానే కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారిని మార్చాలని జలమండలి ఇంజనీర్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి 2 నెలల క్రితం వినతి పత్రం ఇచ్చింది అయినా ఏ ఒక్కరిని కదిలించలే ఈ నేపథ్యంలో నీటి సరఫరాకు ఆటంకాలకు కుట్రలు అన్న ఆరోపణలు వస్తున్నాయట మరి ఎందుకు తరలించలేదు తప్పెవరిది చెప్పండి ఇప్పుడు వాళ్ళంతా పోయిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు ఊడిగం చేసిన వాళ్ళు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అధికారులు వాళ్ళే ఏం చేస్తారు వాళ్ళు మరి మీరు తెలుసుకోవాలి కదా తప్పెవరిది ఇక్కడ మీదే తప్పు వాడు కుట్రలు కాకపోతే ఏం చేస్తాడు వాడు పొద్దున్న లేస్తే వాడు కుట్రలే చేస్తాడు పలు ప్రాంతాల్లో పైప్ లైన్లు లీక్ అవుతూ నీరు వృధాగా పోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాటర్ బోర్డు ఎండీ సీరియస్ అయ్యే వరకు కొందరు జీఎంలు కదలలేదు దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది లైన్మెన్లపైన అదుపేది తాగునీటి సరఫరాలో క్షేత్రస్థాయిలో లైన్మెన్లు కీలకం వీరిలో చాలా మంది గత ప్రభుత్వంలో నియమితులయ్యారని చెబుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల అనుచరులుగా ఉన్నారని అంటున్నారు నగరంలో నీటి సరఫరాను పూర్తిగా లైన్మెన్లకు వదిలేశారు పలువురు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి నివాసితుల నుంచి ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్న చోట అధికంగా ఇస్తున్నారనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయట. ఇట్లా
ఉన్నది. మిస్టేకు ఎవరిదో ఏం కాదు, మీదే తప్పు అవుతుంది. మీరు చేతగాని వాళ్ళ కింద మిగిలిపోతారు. అందుకే ఎవడెవడైతే ఈ కోవర్ట్ బ్యాచ్లు ఉన్నారో తీసి అవతల పడేయండి. డౌట్ ఎందుకు, ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది?